హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఇంకా డిగ్రీలో చేరకుంటే మాత్రం ఒక చివరి అవకాశం ప్రభుత్వం కల్పించింది డిగ్రీలో చేరడానికి. అదేవిధంగా మీకు బీటెక్లో కానివ్వండి, ఇతరత్ర కోర్సులలో సీట్లు రానటువంటి స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు, ఇంకా డిగ్రీలో అడ్మిషన్స్ కోసం అయితే అడుగుతున్నారు. సో మరి ఒక అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించింది. మీరు డిగ్రీలో చేరడానికి దాదాపు ఇదే చివరి అవకాశం. స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అని చెప్పి మనకు ఒక ఫేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఒకసారి ఆ డేట్స్ అయితే మనం చూద్దాం. మీరు ఇంకా ఇంటర్ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరకుంటే ఈ లాస్ట్ ఛాన్స్ మీరు యూజ్ చేసుకోండి. మనకి ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు మీరు దోస్త్ వెబ్సైట్ ద్వారా డిగ్రీలో వివిధ కళాశాలల్లో చేరడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడ ఏంటంటే మీకు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇది లాస్ట్ పేజ్ కాబట్టి చాలామంది ఇప్పటికే వాళ్ళ కోర్సులలో జాయిన్ అయి ఉంటారు. మీరు అనుకున్న కాలేజీలు కానీ, మీరు అనుకున్న కోర్సులు కానీ మీకు సీట్ రావాలంటే మ్యాక్సిమం కాలేజెస్ని మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు ఎక్కడో ఒక దగ్గర సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అప్లై చేసే డేట్ తెలుసు కదా, 6 నుంచి 11 మధ్యలో మీరు దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ వెబ్ ఆప్షన్స్ కూడా అదే రోజు నుంచి మీరు 12వ తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే మీ కాలేజీని అయితే పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్గా. తర్వాత మీకు ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఎన్సీసీ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్లో. వాళ్ళకి ఆగస్టు 12 రోజు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఈ ఫేజ్లో మనకి ఎవరైతే దోస్తు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారో వాళ్ళకు సీట్ అలాట్మెంట్ అనేది మీరు గమనించండి. ఆగస్టు 14 తారీఖు అయితే వాళ్ళకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి? ఆ సీట్ వచ్చిన వాళ్ళు ఆగస్టు 14 నుంచి ఆగస్టు 18 మధ్య వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా రిపోర్టింగ్ కాలేజెస్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి వాళ్ళ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. వాళ్ళ ఒరిజినల్ టీసీ ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి అది ఎప్పుడు ఇచ్చిండు మనకు 17 తారీఖు 18 తారీఖు ఈ 2 డేస్ ఆగస్టులో ఇది కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఫర్ ద ఇంట్రా కాలేజ్ పేజ్ 2 అంటే మీరు ఏమైనా గ్రూప్ చేంజ్ అట్లాంటిది ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం మీరు ఆగస్టు 20 నుంచి 21 మధ్య మీరు లాస్ట్ అవకాశంగా గ్రూప్ చేంజ్ కానీ, సబ్జెక్ట్ చేంజ్ కానీ, కోర్స్ చేంజ్ అలాంటి ఏమైనా ఉంటే ఈ 2 డేస్లో చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క అలాట్మెంట్ అనేది 22 ఆగస్టున అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. ఇంక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చిండ్రు. ది స్టూడెంట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఆన్ దోస్త్ అండ్ హూ కుడ్ నాట్ గెట్ సీట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ విత్ దేర్ ఎర్లియర్ దోస్త్ ఐడి అండ్ పిన్. అంటే మీరు ఇంతకు ముందే దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సీట్ కనుక రాకుండా ఉంటే వాళ్ళందరూ ఇక్కడ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ది స్పెషల్ డ్రైవ్ phase is also for the students who have not registered on దోస్త్ till date. ఇంకా ఎవరైనా ఈ రోజు వరకు దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. The students who have confirmed their seat with CC OTP in colleges are not eligible for the special drive phase. మీరు ఆల్రెడీ దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఏదైనా కాలేజీలో సీటు పొంది CC OTP ద్వారా అంటే కాలేజీ కన్ఫర్మేషన్ కూడా చేసుకొని ఉంటే మాత్రం మీరు ఇక్కడ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు, అది గమనించండి. ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ టు గెట్ ఏ సీట్. ఎందుకు ఎక్కువ కాలేజీలు వెబ్ ఆప్షన్ పెట్టుకోమంటున్నాడు అంటే మీకు సీటు మీరు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవచ్చు, ఫుల్ అయి ఉండొచ్చు, అందుకనే ఎక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్గా పెట్టుకోమంటున్నారు. సో ఇది మనకు ఈరోజు మరి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అసలు అవకాశం ఇస్తారో ఇవ్వరో అనుకున్నాం, కానీ మరి విద్యార్థులకు లాభం చేకూరుతుంది, డిగ్రీ కాలేజ్కి అడ్మిషన్ జరుగుతాయనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశాన్ని విద్యార్థులంతా వినియోగించుకొని మీరు డిగ్రీలో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.